హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ సర్కార్ విప్లవాత్మక మార్పుకు నాంది పలకనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీలో పాత పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు ప్రచారం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇకపై పాత కార్డుల మాదిరిగా కాకుండా స్వైప్ కార్డుల తరహాలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వైప్ కార్డుల తరహాలో ఈ కొత్త రేషన్ కార్డులను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఒక ఐడి కార్డు ప్రమాణంలో ఉండే స్వైపింగ్ కార్డులను రూపొందించి అందులో ఒక చిప్ ను అమర్చాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ కొత్త రేషన్ కార్డును స్వైప్ చేయగానే చిప్ యాక్టివ్ అయ్యేలా కార్డును డిజైన్ చేయనున్నారు. చిప్ యాక్టివేట్ అయిన కొన్ని క్షణాల్లోనే రేషన్ కార్డు లబ్ధిదారుడికి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, పూర్తి సమాచారం మానిటర్ లో డిస్ప్లే అవుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్ మోసాలను అరికట్టడంతో పాటు డూప్లికేట్ అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏటీఎం కార్డుల తరహాలో ఉండే ఈ తరహా డిజిటల్ రేషన్ కార్డ్స్ విధానం హర్యానాలో విజయవంతంగా అమలైంది. యూపీలో బార్కోడ్ తరహాలో రేషన్ కార్డుల విధానం అమల్లో ఉంది. ఒడిశాలో ఏటీఎం తరహాలో ఉండే రేషన్ కార్డులను ప్రవేశపెట్టడానికి అక్కడి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రెయిన్ ఏటీఎంల పేరుతో ఒడిశాలో ఈ తరహాలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల జారీ చేయకపోవడంతో లక్షలాది మంది వీటి కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు, హెల్త్ కార్డులకు అర్హతలు, విధి విధానాలపై ప్రభుత్వం ఇటీవల చర్చించింది. వార్షిక ఆదాయ పరిమితిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ రెండు కార్డుల జారీ కోసం ఇటీవలే ఉత్తమ్ కుమార్ చైర్మన్ గా 3 సభ్యుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ తొలి సమావేశం ఈ మధ్య జరగనుంది. కొత్త కార్డుల జారీ దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించేది, జారీ ప్రక్రియపై త్వరలో విధి విధానాలను జారీ చేయనున్నారని తెలుస్తోంది. స్వైప్ కార్డుల తరహాలో రేషన్ కార్డుల రూపకల్పనకు చిప్ తో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి సాఫ్ట్వేర్ నిపుణులతో సబ్ కమిటీ చర్చించింది. ఈ తరహా కార్డుల రూపకల్పనకు జారీకి సంబంధించి సాధ్యాలపై చర్చ జరగనుంది. కొత్త రేషన్ కార్డులకు స్వైప్ కార్డుల తరహాలో తీసుకురావచ్చని సాఫ్ట్వేర్ నిపుణులు బృందం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇక ఈ ఆలోచనను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లి లబ్ధిదారులకు రేషన్ స్వైప్ కార్డులను అందించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సో ప్రభుత్వం చేసిన ఈ ఆలోచనపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.